సార్ మీ పేరు? విజయనపాడు బొచ్చిరకుల మండలం గుంటూరు జిల్లా. ఈ 45 సంవత్సరాలకి మహిళలకు ఇస్తున్నారు ఒంటరి పురుషుడు ఇట్లా పెన్షన్. మరి పురుషుడు ఏం కావాలి? ఒంటరి పురుషుడు ఏం కావాలి? వాళ్ళంటే పొలం పని చేసుకొని ఎట్లా చేసుకొని బతుకుతున్నారు. మరి అన్నం పన్ను ఇవన్నీ వండుకోవడం ఈ జాత కాదు. మరి అన్ని చేసుకోవాలి కదా. పిల్లలు ఇచ్చేవాళ్ళు లేరు. ఊళ్ళో 15 మంది దాకా ఉన్నారు. మా ఊళ్ళోనే కాదు, పక్కన పొరుగుళ్ళలో కూడా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? మరి ఇన్నాళ్ళు చూస్తున్నాం. మోదీ గారు కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసలు ఏం ఒక చర్య చూసుకోవట్లా. పంచాయతీ ఆఫీసులో కూడా పోయా, ఆడ కూడా ఏం మాట్లాడతలా. అదేటప్పుడు మేము ఏం చేయాలి? అంటే మీకు కూడా పెన్షన్ ఇస్తే పెన్షన్ కావాలి. నా ఒకటిగా కాదు, మా చుట్టాలకి ఒంటరి పురుషుడికి ఇస్తే బాగుండిద్ది. అది గవర్నమెంట్ కూడా బాగానే ఉండిద్ది. వాస్తవేనా? మీకు వ్యవసాయ భూమి ఉందా? వ్యవసాయ భూమి 6 ఎకరం ఉంది. రైతు భరోసా వస్తుందా? ఒకసారి వస్తుంది, ఒకసారి రాట్లా. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా, జనసేన బాబు గారికే వేసేది. ఇప్పుడు జనసేన ఉంది కదా, జనసేనకి ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా? అవన్నీ మనం తెలియవండి. మీరు బాబు గారికి బాబు గారికే వేసేది. ఎట్లుంది బాబు గారి పరిపాలన? బాగానే ఉంది. 14 సంవత్సరాలు చేశాడు పరిపాలన. బాగా ఉడుదురులు లేకుండా బాగా చేసుకుంటూ వచ్చాడు. రోడ్లు వేసాడు, ప్రాజెక్టులు కట్టాడు, అంతా నీట్గానే చేశాడు. ఆయన తప్పేం లేదు. అనవసరంగా ముఖ్యమంత్రి గారు జైలు పాలు చేశాడు చంద్రబాబు గారిని. అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేక పథకాలు పెట్టినారు కదా, మాకొద్దు ఆ పథకాలు, మేము చూసుకోము, మాకొద్దు. మా జబ్బావాడు ముఖ్యమంత్రి గారి సంగతి అది. మా బాబు గారే కావాలి. వాలంటరీ వ్యవస్థ పెట్టిన గ్రామం పెట్టిన దానికేనండి. అది వాళ్ళు బాగుపడుతున్నారు కానీ ఎల్లకొచ్చి కూడా చెప్పట్లా పథకాలు కూడా. ఇంటికి బీమా ఇస్తా అన్నారు. మరి అక్కడికి వచ్చే బండి కాడికి వచ్చాను కొట్టుకోవడానికి పట్టుకోవడానికి అంత ఆహం అవుతుంది. ఆ టయానికి మేము ఉండాలా? వాళ్ళు బండి వచ్చినప్పుడు మేము ఉండం, పొలం పని పోతాం. వాడు వచ్చినప్పుడు తీసుకోమంటాడు. మరి రెండో డిపో కాడికి పోయి అంటే ఆ బండి ఆడుతున్నారు పోయిండా అంటున్నారు. మరి బడ్జెట్ అంతా ఏంది? ఏదైనా బండి తీసేసి డిపో కాడికి వెళ్ళి చూసుకుంటే మాకు ఇప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చూసుకుంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంది. ఈ వాలంటీర్లు ఒకటి, ఈ బండి పెడతాం ఒకటి తప్పయింది మాకు. అది బండి అనేది అందరి కాడికి వస్తలేదు, రాట్లా. వస్తుంది కానీ టయానికి రాట్లా. మేము ఉన్నప్పుడు టయానికి రాట్లా. 7వ సాట 6వ సాట 2 సార్లు పెడతాడు. ఆ టైం మేము ఉండాలా? మోడీ పరిపాలన ఎట్టున్నది? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా. మోడీ పాలన మాకు నచ్చలేదండి. విధ్వంసం చేశారు మోదీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఇద్దరు కలిసి ఏకమయ్యి రాష్ట్రాన్ని ఆగం చేశారు. పైసలు పడుతున్నాయి మోడీ పైసలు? ఒకసారి పడితే ఒకసారి పట్ల అవి కూడా చూడాలి రేపు పోయి.